ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కుండపోత వానలు పడుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో వాన భీభత్సం సృష్టిస్తోంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కుండపోత వానలు పడుతూ ఉన్నాయి. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో వాన భీభత్సం సృష్టిస్తోంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మహేశ్వరి, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో గడిచిన 3 గంటలుగా ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తోంది. ఇటు విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు, అలాగే ఏజెన్సీలో కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. రేపు ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడేటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గడిచిన 2-3 రోజులుగా రాయలసీమ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురుస్తుంది. రానున్నటువంటి తాజా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్నటువంటి 3-4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అల్పపీడనంగా బలపడిన తర్వాత అది క్రమంగా మరింత బలపడేటువంటి సూచనలు ఏమైనా ఉంటే కనుక వర్షపాతం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది తీవ్రత కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మత్స్యకారులకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని, అత్యధికంగా కొన్ని సందర్భాల్లో 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలుల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ నదులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఎగువన తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా సూచిస్తా ఉన్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అనిల్.